కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తోందన్నారు మంత్రి తుమ్మల. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ ఏడాది కాలంలో మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకే ప్రభుత్వం పలు వ్యాపారాలు తీసుకొస్తోందని చెప్పారు మంత్రులు. ఈ నెల 28 నుంచి మహబూబ్ నగర్ లో 3 రోజుల పాటు రైతు పండుగ నిర్వహిస్తున్నామన్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, జూపల్లి. రైతు పండుగను విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై సెక్రటేరియట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రులు. ఈ నెల 30న 1,00,000 మంది రైతులు సదస్సులో పాల్గొంటారని, అదే రోజు సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు తుమ్మల. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లోగో ఆవిష్కరించారు. వ్యవసాయానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. దేశంలో రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి, వ్యవసాయ యూనివర్సిటీకి, విశ్వవిద్యాలయానికి మనమే నెంబర్ 1గా ఉండాలి. ఎన్ని యూనివర్సిటీలు ఉన్నా ఆ స్థాయికి తీసుకెళ్లేదానికి ఈ యొక్క డైమండ్ జూబిలీ ఉత్సవం ఒక బెంచ్ మార్క్ కావాలి. ఈ రాష్ట్రం వ్యవసాయ రంగం తర్వాత విద్యా వైద్య రంగాలకి అధిక ప్రాధాన్యతనిచ్చి ముందుకెళ్లాలని బడ్జెట్లో కూడా మీరు చూశారు. హైదరాబాద్ లో రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. సెక్రటేరియట్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ ఛాంబర్ లో వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగం ప్రియంబుల్ ను చదివి వినిపించారు మంత్రి కోమటిరెడ్డి. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమానమైన హక్కులు కల్పించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు మంత్రి. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా నిలవడంలో రాజ్యాంగానిది కీలక పాత్ర అని చెప్పారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తోందన్నారు మంత్రి సీతక్క. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో ప్రజా విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలను లక్షాధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలు గుర్తించామన్నారు సీతక్క. మహిళా సంఘాలకు మరి బట్టలు కుట్టేటువంటి పని, మహిళా క్యాంటీన్లు, మహిళలకు మరి పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, మహిళలకు మరి గేదెల పెంపకం కావచ్చు, మీకు ఎట్లా వీలైతే అట్లా మరి రోజు 17 రకాల వ్యాపారాలు, 17తో పాటు ఇప్పుడు ఇంకా 2 గుర్తించడం, 19 రకాల వ్యాపారాలను ఇవ్వడం జరుగుతుంది. ఇక భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. వెల్తుర్లపల్లి క్రాస్ రోడ్ నుంచి గుర్రంపేట వరకు 15 కోట్ల అంచనాలతో నిర్మించనున్న వంతెన పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు.